నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి సర్కార్ ప్రజల్ని మభ్యపెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ ని చూస్తే చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు. విజయవాడ నగరం డయేరియా కేసులపై శాసన మండలిలో వాడివేడి చర్చ. బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స విమర్శలు ఖండించిన మంత్రి అచ్చెన్నాయుడు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు. హైదరాబాద్ లో నోటీసులు ఇచ్చిన పోలీసులు. కూటమి సర్కార్ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని 8 నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగతీశారంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ పెడితే మోసాలు బయటపడతాయని బాబుకు తెలుసు, అందుకే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా సాగతీశారని తెలియజేశారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తాడు, ఆ అబద్ధాన్ని ఎల్లో మీడియాలో ప్రచారం చేయిస్తాడు. ఆ తర్వాత తన మనుషులతో పదే అబద్ధాలు చెప్పిస్తాడు. అప్పుల విషయంలో ఏపీ శ్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేశారు. ఇవే విషయాలను దత్తపుత్రులతో మాట్లాడిస్తారు. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కి నిలువెత్తు ఆధారమని వైఎస్ జగన్ తెలిపారు. బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ నిజంగా కేవలం మభ్యపెట్టేందుకు మాత్రమే ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్. నిజంగా ఎవరైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు, పెట్టాలి అని తాపత్రయపడేటప్పుడు ఎవరైనా కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే బడ్జెట్ ప్రవేశపెడతారు. సాధ్యమైనంత ఎక్కువ సమయం బడ్జెట్ ఎస్టిమేట్స్ లో బడ్జెట్ కేటాయింపులు చేసి బడ్జెట్ ఎస్టిమేట్స్ ద్వారా వాటికి కేటాయింపు చేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఎవరైనా కూడా, చిత్తశుద్ధి ఉంటే. కానీ అన్ఫార్చునేట్గా 8 నెలలు అయిపోయిన తర్వాత కేవలం ఇక మరో 4 నెలలు మాత్రమే ఉన్న పరిస్థితుల మధ్య 8 నెలల పాటు కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో నడిపి మరో 4 నెలలు మాత్రమే ఇక ఈ సంవత్సరానికి మిగిలి ఉన్న పరిస్థితుల మధ్య బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే, ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీసినట్టు అని. ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారు అని అంటే కారణం, ఒక్కసారి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారి మోసాలు, అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయని తనకు తెలుసు కాబట్టి. ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే తన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. బయటికి రావడమే కాకుండా ప్రజలు కూడా మా సూపర్ 6 ఏమైంది, మా సూపర్ 7 ఏమైంది అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడిని ప్రజలు నిలదీస్తారు అన్న సంగతి కూడా తనకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దీన్ని సాగదీస్తూ వస్తూ తాను కారణాలు చెప్పుకునే దానికోసం అని చెప్పి రకరకాల కారణాలు సాగదీతకు చెప్పుకుంటూ వచ్చాడు. పరిమితికి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసిందని, రాష్ట్రాన్ని శ్రీలంక చేశామని, ఇలా రకరకాల సందర్భాలలో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి, ఆయనకు తోడు ఆయన ఎల్లో మీడియా, వీళ్ళంతా కూడా రకరకాల ప్రచారాలు పెడుతూ వచ్చారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కేసులపై శాసన మండలిలో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన విమర్శల్ని మంత్రి అచ్చెన్నాయుడు తిప్పికొట్టారు. మృతుల విషయంలో స్పష్టత లేదని చెప్పారు. అనంతరం అచ్చెన్నాయుడు స్పందిస్తూ గత 5 ఏళ్లలో వాటర్ ట్యాంకులు, పిడికెడు బ్లీచింగ్ కూడా వేసిన సందర్భాలు లేవని ఈ సందర్భంగా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 4,000 కోట్లతో పంచాయతీని బలోపేతం చేసి చర్యలు చేపట్టిందని అన్నారు. గుడ్ల ప్రాంతానికి ఇన్నాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నందున తన వలన కూడా ఇది జరిగిందని ఒప్పుకోవాలని బొత్సకి అచ్చెన్న హితో పలికారు. అంతేగాని ఎవరి మీద బరుద్దాలో చేయాలని చెప్పే మనిషి కాదని మీ ద్వారా చెప్తాను అధ్యక్ష. దయచేసి
ఎక్స్క్యూజ్ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఆ పేదలను ఆదుకోండి అధ్యక్ష. అసలు మెరుగుపడి జిల్లాలో వెళ్ళింది వాళ్ళకి చాలా మంది పిల్లలు అందించే పిల్లలు కుటుంబ పెద్దలు చనిపోయారు. ఆ కుటుంబాల కోసం ఆలోచించమని చెప్పి ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అచ్చునారి ఉపన్యాసాలు చాలా బాగున్నాయి అధ్యక్ష. ఆ నియోజకవర్గానికి పెద్దలు బొత్స సత్యబాబు గారు ప్రాతినిధ్యం వహించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 మాసాలు ఇది జరిగింది అధ్యక్ష. మేము కూడా 15-20 సంవత్సరాలు లేనటువంటి వ్యాధులు కలరా కానీ డయేరియా కానీ మనం వింటున్నామంటే బాధ కలుగుతుంది. దీనికి కారణం ఏంటి అధ్యక్ష? పారిశుద్ధ్యం పరిశుభ్రత ఉండాలి, గ్రామ పంచాయతీలు యాక్టివ్గా ఉండాలి, మున్సిపాలిటీలు యాక్టివ్గా ఉండాలి, కార్పొరేషన్లు యాక్టివ్గా ఉండాలి. ఈ 3 యాక్టివ్గా లేకపోతే ఎవరు ఎన్ని చేసినా సరే దీన్ని అరికట్టలేమనేది అందరికీ తెలిసిన విషయం. 5 సంవత్సరాల అధ్యక్ష పంచాయతీలో పైసా ఖర్చు పెట్టారా? ఒక డ్రైన్ క్లీన్ చేశారా? ఒక ట్యాంక్ ఉంటే ట్యాంకులో ఒక పిడికిడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. ఎవరు నేనే ఇస్తాను ఉపన్యాసం నేనే ఇస్తాను. మైక్ దొరికితే నేను ఉపన్యాసం ఇస్తాను. 5 years ఒక్క వాటర్ ట్యాంక్ లో అధ్యక్ష, ఒక్క వాటర్ ట్యాంక్ లో ఒక పిడికిడు బ్లీచింగ్ వేసిన సందర్భాలు లేవు. పేదవాడికి ఒక టాయిలెట్ కట్టిన సందర్భాలు లేవు. జరగదు అధ్యక్ష. ఇది జరగాలని జరగకూడదు. మీరు చెప్పదు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీలను బలోపేతం చేస్తున్నాం, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తున్నాం. 5 సంవత్సరాలు ఒక పంచాయతీకి ఒక పైసా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటే 4,000 కోట్లు ఈ 6 మాసాల్లో తెచ్చి పంచాయతీలు బలోపేతం చేసి కార్యక్రమం చేసి సలహాలు ఇవ్వండి, తప్పే లేదు. ఇదంతా మీరు వచ్చిన 5 మాసాలకే జరిగిపోయింది. మీరే మొత్తం చేశారు. ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. మీరు చెప్పండి, కలెక్టివ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. హెల్త్ మినిస్టర్ లేదు, ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాదా? మా హోమ్ మినిస్టర్ కాదా? మీరేం రివ్యూ చేయలేదా? మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? కానీ ఏదో మాట ఉంది కదా. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు జూబ్లీ హిల్స్ లోని ఆర్జీవీ ఇంటికి వచ్చి అందజేశారు. ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలో బృందం నోటీసులు ఇచ్చింది. ఎన్నికలకి ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వర్మ ఎక్స్ లో పోస్టు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్ లో కేసు నమోదైంది. మద్దిపాడు మండలం టీడీపీ కార్యదర్శి ఎం రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం అర్ధరాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు అందజేశారు. వర్షాకాలంలో డెంగ్యూ, విషజ్వరాలు ప్రబల అవకాశం ఎక్కువగా ఉన్నాయని, వాటిని బారిన పడకుండా ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అద్దంకి కొలోకేటెడ్ పిహెచ్సి వైద్యులు సూచించారు. అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు గ్రామంలో ఫీవర్ క్యాంపు నిర్వహించి అనారోగ్యంగా ఉన్న వృద్ధులకి, మహిళలకి మందులు పంపిణీ చేశారు. ఏమన్నా వాడుతున్నారా బలానికి మాత్రలు? చూసేది ఎముకలు కండరాలు బలానికి రోజు మధ్యాహ్నం అన్నం తిన్నాక వేసుకోవాలి. రోజు మార్చి రోజు వేసుకోవాలి. ఫస్ట్ ఒక 10 రోజులు వాడాక మార్పు ఉంటుంది. నీళ్ళు ఎక్కువ తాగాలి. డెంగ్యూ దోమలు ఎలా వస్తాయంటే, ఇప్పుడు వర్షం పడుతుంది కదమ్మా, ఇక్కడ ఒక్క నిమిషం వర్షం పడుతుంది కదా, వర్షం నీళ్ళల్లో అందరికీ ఉపయోగపడేది. మీ బీట వాళ్ళకి ఎలాగో చెప్తారు కాబట్టి జ్వరాలు, విరేచనాలతో కూడి జ్వరం అనేది జ్వరం ఒక్కటే ఉండదు. అన్నిసార్లు జ్వరము ఒళ్ళు నొప్పులతో కలిసి ఉండొచ్చు. జ్వరంతో పాటుగా డయేరియా, మోషన్స్ ఇవి కలిసి రావచ్చు. ఎక్కువగా దోమలు వీటి ద్వారా వ్యాప్తి చెందేది ఒకటి. మన ఇంటి చుట్టూ ఏదైనా నీటి నిల్వలు ఉన్నా కూడా ఇలా వచ్చే జ్వరాలు కొన్ని ఉన్నాయి, దోమ కాటు వల్ల వచ్చేటివి. డెంగ్యూ కానీ, ఇప్పుడు మలేరియా, చికెన్ గున్యా ఇట్లాంటివి, ఇవి ఒక రకమైన జ్వరాలు.
ఫుడ్ పాయిజనింగ్ ఇట్లా ఆహారం ద్వారా ఏదైనా వచ్చి టైఫాయిడ్ జ్వరం వచ్చింది అంటారు. ఇది మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆహారంలో ఏదైనా కల్తీ జరగడం, అంటే అది వండుకునే నీరు అవ్వచ్చు, మనం తాగే నీరు అవ్వచ్చు, బయట ఎక్కడైనా బండ్ల ద్వారా ఆహారం తీసుకున్న పానీపూరి ఇట్లాంటి ఆహారాల ద్వారా ఫుడ్ పాయిజనింగ్ జరిగి వచ్చే జ్వరం కూడా ఉంది. కాబట్టి మీకు ఇది అర్థం అవ్వదు కాబట్టి వచ్చి వెంటనే చూపించుకొని రక్త పరీక్ష చేయించుకొని అది ఏ రకమైన జ్వరం, దోమకాటు వల్ల వచ్చిందా. మన రక్తలో గ్రూపులు క్రియేట్ చేసుకున్నాం, పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ వీళ్ళు అందరూ ఉంటారు. ఏ ఒక్క సమాచారం మనం ఇట్లా పెట్టినా కూడా అందరికీ చేరుతుంది. కొంత టైం తీసుకొని 1 రోజా 2 రోజులా ఏంది దానికి తగు చర్యలు తీసుకునేదానికి చాలా ఫాస్ట్గా మనం రియాక్ట్ అవ్వేదానికి, స్పందించేదానికి ఉపయోగంగా ఉంటుంది. మీకు దగ్గరగా ఆశాలు అయితే ఉంటారు కదా, ఏ ప్రాంతాలు ఒక 50 ఇళ్ళు వాళ్ళకి అప్పచెప్పుకున్నాము, మీ ఆశాతోటి మాట్లాడండి. ఫస్ట్ తెలుసు కదా మీకు మా ఆశా పేర్లు అన్ని తెలుసా? ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఆశాలు ఉన్నారు, మన 3 ఆశాలు ఉన్నారు. ఎవరెవరి హౌసెస్ వాళ్ళకి, మీ ఇళ్ళకి ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళకి చెప్పండి, వాళ్ళ ద్వారా మాకు తెలుస్తుంది. మేము వచ్చి మీకు గ్రూప్ లో ఏం సర్వీస్ కావాలో చెప్తాం. అది మళ్ళీ వాళ్ళని ఎంతవరకు వచ్చిందండి, 1 వారం అయింది, ఇక్కడ ఐడెంటిఫై చేసాము, మేము గుర్తించాము, ఇక్కడ సమస్య ఉంది, అది ఎంతవరకు తీరింది ఏంటి అని మళ్ళీ మేము దాని గురించి వాళ్ళతోటి మాట్లాడతాం. అందరూ కలిసి పంచాయతీ రాజ్ కానీ, శానిటేషన్ కానీ, పంచాయతీ సెక్రటరీలు, మా హెల్త్ డిపార్ట్మెంట్, ఏఎన్ఎంస్, డాక్టర్స్ అందరూ ఇలాగ ఒక చోట మీట్ అవ్వడము, ఒకరితో ఒకరు చర్చించుకోవడం. ఇప్పుడు గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఎప్పుడు వీలైనా కూడా రొటీన్ గా మనం 104 చేయడము, మందులు ఇవ్వడమే కాకుండా వెనకాల ఇట్లా వాటర్ పెట్టాడు, తాగామయ్యే పోతున్నాయి రోగాలు ఇట్లాగా. సో ఆ క్యాన్లో పట్టుకోవాకండి. బిందెలు ఉన్నాయి కదా ప్రతి ఇళ్లలో, బిందెల్లో పట్టుకుంటే మనం శుభ్రంగా ఉంటాం. లేకపోతే క్యాన్లు తిప్పుకునే ఉంటాయి కదా, క్యాన్ పట్టుకుంటే చేయి కూడా తగలకుండా శుభ్రంగా నీళ్ళు వస్తాయి, కడుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా వాడుకోండి. ఈ క్యాన్లు వీలైనంతగా తగ్గించుకోండి, మీకు ఈ జ్వరాలు పోతాయి. ఈ తొట్లు ఏవైతే ఉన్నాయో మనకి ఎక్కువ రోజులు వాడట్లేదు అన్నప్పుడు వాటికి బ్లీచింగ్ పూసేసి వాటిని బోర్లించడం కానీ, ఎండలో ఎండబెట్టడం కానీ ఇలాంటివి చేసుకోవాలి. దోమతెరల గురించి ఆల్రెడీ మా వాళ్ళంతా తిరిగి చెప్తానే ఉన్నారు. మీకు తెలుసు, దోమతెరలు వాడుకోవడం కానీ, ఇంట్లో పొగ పెట్టడం అంటారు. ఈ ఎండిన వేపాకు, లవంగాలు, కర్పూరం ఇలాంటివి మనం ధూపంలాగా వేసుకొని ఎక్కడైతే బల్లల కింద అట్లా ఉంటాయో, మంచాల కింద, బల్లల కింద, అక్కడంతా కొంచెం పొగ చూపించేసి 7 గంటలకు అట్టగా డోర్స్, విండోస్, కిటికీలు, తలుపులన్నీ మూసుకొని మనం కూర్చుంటే అది కూడా కొంతవరకు దోమల్ని ఇది చేస్తాయి. ఇవన్నీ బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఇనకొల్లు పోలీస్రావు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కరపత్రాన్ని ఆయన స్థానిక పాఠశాల నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్థానిక గ్రంథాలయ లైబ్రేరియన్ టీవీ రమణ, ఉపాధ్యాయురాలు ఎం ఇందుమతి, లీలా ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్థానిక పాఠశాల దగ్గర ఈ కరపత్ర ఆవిష్కరణ జరిగింది. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయి. కాబట్టి స్థానికంగా ఉన్న జనాంగము, విద్యార్థులు అందరూ కూడా ఈ వారోత్సవాలను ఉపయోగించుకొని రకరకాల పుస్తకాల ప్రదర్శన ఉంటుంది. మరి అందరూ పాల్గొని మీరు మీ విజ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకోవాలని తెలియపరచడమైంది. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేకంగా చిత్రలేఖనము, వ్యాస రచన అలాంటి పోటీలు కూడా నిర్వహించి వారికి తగిన బహుమతులు కూడా అందిస్తారు. కాబట్టి విద్యార్థులు స్థానికంగా ఉంటున్న పుర ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలు మనకి నిజమైన నేస్తాలు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. విజ్ఞానాన్ని పెంపొందించడానికి గ్రంథాలయాలు చక్కని మాదిరి. మన పూర్వీకులు అనేక మంది గ్రంథాలయాల ద్వారానే అనేక మేధావులుగా మారిన నేపథ్యంలో అలాంటి గ్రంథాలయాలని మనం అందరినీ కూడా ప్రోత్సహించాలి. వారి యొక్క వార్షికోత్సవ సందర్భంగా మనందరం పాల్గొని వారి యొక్క వార్షికోత్సవ భాగాన్ని మనం జయప్రదం చేయాలని, ఈ అవకాశాన్ని విద్యార్థులు చక్కగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట గ్రామంలో హిందూ శ్మశాన వాటికలో ఎస్టీ గిరిజన ఎరుకుల కులానికి చెందిన నల్లకండ్ల ఏకలవ్య తండ్రి సమాధిని తవ్వేసిన వైనం వెలుగు చూసింది. ఈ సందర్భంగా నల్లకండ్ల ఏకలవ్య కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్లు మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా కొత్తపేట గ్రామంలో సుపరిచితులైన నల్లకండ్ల ఏకలవ్య తండ్రి సమాధిని తవ్వి ఎముకల్ని బయటకు తీశారు. ఇది చాలా దారుణమని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు కళ్ళు తెరిచి సహకరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత నాయకులు పేర్ల రత్నం, మాచవరపు జూలియన్, చుండూరు వాసు, మేరిక రమేష్ బాబు, నల్లకండ్ల ఏకలవ్య తదితరులు పాల్గొన్నారు. కాకుండా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి సమాధుల్లోకి రావటమే నేరం. వాళ్ళు సమాధుల్లోకి వచ్చి ఒక సమాధులను పగలగొట్టడం అనేది అంతకంటే భయంకరమైన నేరం. ఎందుకంటే సమాధులు అనేవి ఒక పూర్వీకుల యొక్క సమాధులు అనేవి ఇప్పుడున్న తరానికి గుర్తుగా ఉండేటువంటి సమాధులు. నిజంగా ఈ సమాధులు వీళ్ళేదో బాగు చేసుకోవాలనుకుంటే, లేకుంటే ఎస్టీ వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అనుకుంటే ఒక ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఎక్కడైనా స్థలం చూపించి వీళ్ళు చేసుకోమను ఎవరికి అభ్యంతరం లేదు. అయితే సమాధిని తవ్వి ఆ సమాధిని దాని ఏ అడ్డం లేకుండా, ఏ ఆటంకం లేకున్నప్పటికీ సమాధిని తవ్వటం అనేది చాలా దుర్మార్గం చర్య. దీని మీద పంచాయతీ ఈవో కానీ, ఎంఆర్ఓ కానీ దీని మీద దీని విచారణ జరిపి దాన్ని ఎవరైతే బాధ్యులో వారి మీద చర్య తీసుకోవాలని చెప్పని దళిత మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. నా పేరు నల్లగట్ల ఏకలవ్య, మా తండ్రి గారి పేరు సుబ్రహ్మణ్యం. 2013లో మా నాన్నగారు చనిపోతే అతని గుర్తుగా మేము ఇక్కడ సమాధి ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమాధిని ఈరోజు ఎవరో పగల కొట్టేసి వెళ్ళిపోయి ఉన్నారు. ఎందుకు పగల కొట్టారు, ఎవరు పగల కొట్టారు అనేది పంచాయతీ వాళ్ళకి మేము అర్జీ పెట్టి ఉన్నాము. వాళ్ళు వచ్చి ఇది ఎందుకు పగల కొట్టారు, ఎవరు పగల కొట్టారో పిలిపించి మా సమాధిని మాకు కట్టించేవాల్సిందిగా కోరుకుంటున్నాము. చీరాల టౌన్కి కోతవేటు దూరంలో ఉన్నటువంటి కొత్తపేట గ్రామ పంచాయతీలో ఈ శ్మశాన వాటిక మొట్టమొదటి శ్మశాన వాటిక. ఈ శ్మశాన వాటికలో ఇటు అన్ని కులాల వాళ్ళకి ఇదే సమాధి. కొంతమంది పూడ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కాల్చేవాళ్ళు ఉన్నారు, రకరకాల ఉన్నాయి. కొంతమంది సమాధులు కట్టుకున్నారు. కానీ ఇటీవల డెవలప్మెంట్ పేరుతోటి డెవలప్మెంట్ చేసుకోండి, సమాధులు తీయము అని అన్నారు. సమాధులు తీయవలసినటువంటి పరిస్థితి వస్తే గ్రామంలో మీటింగ్ వేయాల, పంచాయతీ వాళ్ళతోటి కూర్చొని దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది చర్చించుకోకుండా ఏకపక్షంగా వచ్చేసి మరి ఆ యొక్క జేసీబీ ప్రొక్లైనర్ తోటి ఆ సమాధి తవ్వుతూ ఉంటే ఆ గుండెల్లో గుణపాలు దించినట్లుగా ఈ పిల్లలు ఫీల్ అవుతూ ఉంటారు. అది సహజం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని పెదపూడి గ్రామం వ్యవసాయ శాస్త్రవేత్తలు పర్యటించి ఇటీవల రైతులు వరి పొలాల్లో తాలుకొంకులు ఏర్పడుతున్నాయని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు క్షేత్ర సందర్శన నిర్వహించడం జరిగింది. పైరు చిగురు తగిలే దశలో ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సమయంలో కంకి నల్లి ఆశించడానికి అవకాశం ఉంది. కాబట్టి సమయంలో నల్లి నివారణకి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే తాలు కంకులు రాకుండా నివారించవచ్చని ఈ సందర్భంగా సూచించడం జరిగింది. ఒక చైన్ ఉంది మేడం, అలా ఉంటుంది.
అంటున్నారు మేడం, ఇప్పుడు పాలు పోసుకున్నట్టుంది. మన బాగా క్లియర్ కనపడి అలా అయితే ఇక్కడికి వచ్చే తలికి పాలు పోతుంది. పెద్దపూడేగా ఏంటి మేడం అట్లా ఈ గంధీ బగ్స్ ఉండి ర్యాబ్రం పీల్చడం వల్ల కూడా అవుతుంది, కానీ మనం ఇక్కడ గంధీ బగ్స్ కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు దుబ్బు కాదు ఎన్ని కేజీలు ఇది లోపల ఏం డ్యామేజ్ అవ్వాలి ఇక్కడ చేశారు ఆల్రెడీ వైరమ్ఎఫ్సీను కానీ 3 చెప్పేస్తారు కదా, 3 కొడతారు, ఏదో ఒకటి పని చేస్తారు, అప్పుడు కామ్ అయిపోతారు. మనకుండే అంతే కదా దోమ. అసలు ఏమైంది అంటే 2 మందులు తెలిసిన మందులు చెప్తున్నాడు, 3వ మందు పేరు తెలియదు అంటున్నాడు. ఇప్పుడు 3వ మందు మనకు తెలిస్తే గానీ ఎందుకు వాడిందని తెలియదు. ఈ 2 కరెక్ట్ డోసులే కొట్టున్నాడు. కార్టాప్ తర్వాత కెల్డాన్ పౌడర్ తర్వాత ఇంకోటి ఫిప్రోనిల్ అనుకుంటాను, దోమకు ఒకటి దీనికి ఒకటి కలిపి కొట్టాడు. అవైతే రికమెండేషన్ ఉంది, బట్ 3వ మంది ఇంకేదో కలిపానంటాడు. అదేదో చెప్పడం అదేదో తెలియట్లేదు, ఆయనకి తెలియట్లేదు. సో అది ఎంత డోస్ కొట్టాలో అది తెలియదు అనమాట. దాంట్లో ఏదైనా ఎప్పుడైనా ఒక ఫంగిసైడ్ ఆ మంది ఏంటనే తెలియదు, ఆ 3వ మంది ఏంటనే తెలియదు, అది ఎంత డోస్ కొట్టాలో తెలియదు. అదైతే గ్యారంటీ లేదు. ఒక తెగులు రెండు కలిపి ఇప్పుడు మనం వచ్చేసరికి 750 లీటర్లు కొడుతున్నాం మేడం. 7 ట్యాంకులు తిరిగేవాడు మేడం. మామూలు ఇది ఉండేది కదా, 10 తిరిగేవాడు. అప్పుడు 10 100 లీటర్లు పడేది. అప్పుడు అది 10 కదా, ఇది వచ్చేసరికి 200 లీటర్లు కొట్టేవాళ్ళము. తర్వాత నెక్స్ట్ పవర్ స్ప్రే వచ్చాక 80కి వచ్చాం. మేము 80 చెప్తాం, మీరు 100 120 వరకు వెళ్తారు. ఆ స్ప్రే వచ్చే ఫోర్స్ ను బట్టి మారుతాయి అనమాట అవన్నీ. ఇప్పుడు డ్రోన్ లో వచ్చిన నాజిల్స్ అన్ని అంతే, అంటే అల్ట్రా లో వాల్యూమ్ అంటారు వాటిని. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో JNTUK కాకినాడ వారి వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ మరియు యూనివర్సిటీ టీమ్ సెలక్షన్ ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ టీమ్ సెలక్షన్ బుధవారం ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్ మరియు ముఖ్య అతిథిగా చీరాల ఐకాన్ హాస్పిటల్ అధిపతి డాక్టర్ ఎస్ కొండలరావు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. బాపట్ల జిల్లా కల్లపాలెం మండలం నిన్న బుద్దాం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్టీలకి న్యాయం చేయాలని కోరుతూ కల్లపాలెం ఐలాండ్ సెంటర్ లో మృతుల కుటుంబీకులు ధర్నా చేపట్టారు. స్తంభించిన ట్రాఫిక్, వాహనాల రాకపోకలకి అంతరాయం.
రాజకీయం చూడండి, ఒక మీడియాని కూడా రానివ్వకుండా ఒక ఇద్దరు వ్యక్తులు 30 సంవత్సరాల వ్యక్తులు దారుణంగా చనిపోతే ఎవరో పట్టించుకోవట్లా, ఏ టీవీ రాట్లా, ఏ ఛానల్ రాట్లా. చూడండి ఈ బాధాకరమైన విషయం. ఎవరో పట్టించుకోవట్లా. ఒక కుర్రోడికి 30 సంవత్సరాలు, ఒక్కొక్కరికి 3 పిల్లలు. ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఎవరు పట్టించుకోరా? పిల్లల పరిస్థితి ఏంటి? అలా పరిస్థితి ఒకరు కూడా పట్టించుకోవట్లా. దయచేసి చూడండి అన్న, దీనికి న్యాయం చేయండి. ఇదిగో ఈ వాన్లో రోడ్డు నిన్న 11:30కి యాక్సిడెంట్ అయింది, ఇవాళ 1 గంట అయింది. కానీ చూడండి ఈ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి, మాకు న్యాయం చేయండి. మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఆటో తోలుకున్నాడు కుర్రోడు, మాది కూలి బతుకన్నా. ఏంటి ఇద్దరు చనిపోయిన కూరలు, ఇద్దరు ఆటో తోలుకునే వాళ్ళే. ఒకరు కాదు ఒకరు కూడా పట్టించుకోవట్లా. వాళ్ళు 3 పిల్లలు ఉన్నారు. తండ్రి పరిస్థితి చూడండి, చనిపోయిన వ్యక్తి తండ్రి పరిస్థితి చూడండి, తండ్రి వ్యక్తి చూడండి. బాపట్ల జిల్లా చీరాలలో ఈ రోజు కురిసిన వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. ముఖ్యంగా చీరాల పట్టణం అమ్మానేత్ర వైద్యశాల, గడియార స్తంభం సెంటర్, మున్సిపల్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, చీరాల బాయ్స్ హాస్టల్ ప్రాంగణం వర్షం నీటి వలన ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. చీరాల మరొక బుడమేరు అయ్యే అవకాశం ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సమావేశం కారంపూడి పట్టణం ఆదినారాయణ కాలనీలో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా మాచల నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అలాగే భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ 26న 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేశారు. కారంపూడి మండలం సిపిఐ కార్యదర్శి షేక్ సైదా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇసుకను నియంత్రిస్తామని, తక్కువ రేటుకే ఇసుక పంపిణీ చేస్తామని, ఉచిత ఇసుక సప్లై చేస్తామని వాగ్దానం చేసి ఇప్పటికీ అమలు చేయకపోగా భవన నిర్మాణ కార్మికులకి అన్యాయం చేసిందని ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది. సోదరి సోదరులారా, ఈరోజు కారంపూడి పట్టణంలో పట్టణ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యమైన ఎజెండా ఏంటంటే రేపు 18వ తారీఖు అన్ని సచివాలయాల దగ్గర విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు, మా ప్రభుత్వం వస్తే మేము పెంచం అని ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చి అతను చేసిన పాపానికి మేము విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీల భారం పేద ప్రజల మీద పడటానికి వీల్లేదు అనే ఉద్దేశంతో 18వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల ముందు ధర్నా చేయటం ఒక ఎజెండా. అలాగే భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది.
దాని గురించి రేపు డిసెంబర్ 1 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి ఏజెండా చర్చించుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత తప్పులు మేము చేయము, వాడుకోవడానికి బట్ట కావాలనే నినాదంతో పుట్టిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఆ పార్టీ రేపు డిసెంబర్ నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది. ఆ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని భారత కమ్యూనిస్టు పార్టీకి అండదండగా ఉంటే ఈ పేద ప్రజల తరపున ఎన్ని సంవత్సరాలైనా పేద ప్రజల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ నిలబడి పోరాటం చేసి పేద ప్రజల పక్షాన్ని నిలబడతామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, భారత కమ్యూనిస్టు పార్టీ కారంపొడి పట్టణ సమావేశం ఈరోజు మన ఆదినారాయణ కాలనీలో జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా మన ఏరియా కార్యదర్శి మరి శ్రీనివాసరెడ్డి గారు హాజరయ్యారు. ముఖ్య ఎజెండా ఏంటంటే భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ 26వ తారీఖుకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి 100వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది. దానికి మన కారంపొడిలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ సభ్యులు కానీ సానుభూతికరులు పనులు కానీ అందరూ కూడా రేపు 100 సంవత్సరాల ఈ వార్షికోత్సవాల్లో అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలి. అలాగే మరి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కూటమి వచ్చారు కాబట్టి మీరు పెంచడానికి వీలేదని చెప్పేసి 18వ తారీఖున అన్ని సచివాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమంలో కూడా మన కారంపొడి మండలం నుంచి మన పార్టీ కార్యకర్తలు కూడా సానుభూతులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి ఈ ప్రభుత్వం రేపు అందరికీ 2 సెంట్లు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క మనిషికి సెంటున్నర సెంటు 2 సెంట్లు ఇచ్చారు. అది చాలదు అని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ మరి పట్టణాల్లో 2 సెంట్లు పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి అప్పటి నుంచి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి సర్కార్ ప్రజల్ని మభ్యపెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ ని చూస్తే చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు. విజయవాడ నగరం డయేరియా కేసులపై శాసన మండలిలో వాడివేడి చర్చ. బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స విమర్శలు. ఖండించిన మంత్రి అచ్చెన్నాయుడు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు. హైదరాబాద్ లో నోటీసులు ఇచ్చిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.